మాట్లాడాలని సిద్ధపడి ఉన్నాము. ప్రభు చిత్తాన్ని బట్టి మనము నలుగురం అయిపోయాం కాబట్టి కొంత ఒక మెసేజ్ వచ్చేందుకు నెల పడుతుంది. కాబట్టి ఆ అంశాలు కూడా నేను ధ్యానించినాను. కొంతవరకు దాని గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు సంఘం గురించి బైబిల్ క్లాసులో దేవదూతల గురించి నా మటుకు నేను సిద్ధపడి ఉన్నాను. ఉదయకాలము ఒక చిన్న అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. అంతకు ముందుగా అందరికీ వందనాలు చెబుతున్నాను. నేను మర్చిపోయినాను చెప్పడం. అందరికీ వందనాలు ఎవరు చెప్పడం లేదు. అంటే అలర్ట్గా ఉండాలి. నేనైతే అంతే. నేను గమనిస్తూ ఉంటాను. ఎవరన్నా ఎండం లేదు అంటే హెచ్చరించడానికి కొంత అవకాశాలు కూడా తీసుకుంటాను. దేవునికి స్తోత్రాలు. 28వ వచనాన్ని చదువుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులుగా వచ్చునో ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మలను గురించి జాగ్రత్తగా ఉండుడి. చిన్న ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రారంభ దినము కాబట్టి చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, మహిమ కలిగిన మా రాజా, మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు స్తోత్రార్హుడవే తండ్రి. మమ్మల్ని విమోచించి మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సంఘములో మేము ఉన్నాము నా తండ్రి. సంఘ సత్యాలు మేము గుర్తిరిగి మీకు అనుకూలంగా మేము జీవించుటకు సహాయం చేయండి. అల్పుని బలపరచమని, మీ ఆత్మ సహాయం దేవా అందించమని వింటున్న మాకు నా తండ్రి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మీరు మాకు మెండుగా అందించమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఆమేన్. మనకు సమయం పోవడంత ఉంది. చాలా తొందరగానే సమయం చిక్కినట్టుంది. ఇక్కడ మనం గమనించినట్టుగా ఒక మాటను వినేటప్పుడు, చదివేటప్పుడు కొంత అలర్ట్గా ఉండాలని, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. ఈ మాటలు చిన్న చిన్న పాయింట్లు కూడా ఉంటాయి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, ఆయనది సంఘం. తన అనే మాట నేను అది నా పాఠం కాదు. ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాటను చూస్తాను. మొన్న నేను ఒకసారి చదివేటప్పుడు అక్కడ ఎక్కువగా తన 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 అనే మాటలు చాలా కనపడతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 12వ వచనం వరకు చాలాసార్లు ఉన్నది. ఊరికి నేను చెప్తాను. అక్కడ 4వ అధ్యాయము ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము అంటాడు. 6 ఆకరణ మనలను ముందుగా తన కోసము మనలను తన ఎదుట అన్న మాటలు కనబడుతున్నాయి. 8వ వచనం చదువుతున్నాను. కాలం సంపూర్ణమైనప్పుడు 9 చదువుతున్నా. ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసును అంటున్నాడు. 11వ వచనంలో తనలో తాను నిర్ణయించుకున్నాడు అంటున్నాడు. 12వ వచనంలో తన మహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు తన చిత్త ప్రకారము తన చిత్తానుసారముగా అని నేనైతే లెక్కలేదు.
ఇవన్నీ కూడా తన అంటే ఆయనకి. ఆయన ఉద్దేశానుసారముగా, ఆయన చిత్తానుసారముగా కార్యములను అనుకూలపరిచి దేవుని యొక్క కార్యములను సిద్ధపరిచిన విధానాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎఫెసీ పత్రిక కూడా నేను ధ్యానించినప్పుడు సంఘ చరిత్ర దాంట్లో ఎక్కువగా కనబడ్డది. నేను ఆ ఎఫెసీ పత్రికలో కూడా 4 అధ్యాయాల మీద ధ్యానించినప్పుడు ఒక మెసేజ్ కూడా నాకు అందినట్టుగా చూస్తున్నాను. అయితే ఈ ఉదయకాలం ఒకసారి ఆలోచన చేయండి. అంటే 28వ వచనములో అన్న మాట ఏంటంటే, దేవుడు తన యొక్క స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. అట్లా చెప్తా ఉంటే నాకు కూడా చెప్పడానికి బాగుంటుంది. ఎవరి సంఘము? దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవుడు అన్నాడు. దేవుడు అంటే ఎవరిని అంటాం? కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, దేవుడు అని ఎవరిని అంటాం? కొరింథీయులకు రాసిన 1 పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఒక్క నిమిషం. మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరు? తండ్రి సంబోధించినట్టుగా చూస్తున్నాం. కొంచెం కిందికి. ఆయన నుండి, ఎవరి నుండి? తండ్రి నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనం ఉన్నాం. తండ్రి నిమిత్తం మనం ఉన్నాం. అంతవరకు మనం ఒప్పుకుంటున్నాం కదా. ఆయన సమస్తమును కలుగజేసిన వాడు ఆయనే. ఆయనే సమస్తమునకు మూలాధారము అంటాడు ఇక్కడ. ఎందుకంటున్నాడంటే ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము భూలోకములో మనమున్నాం అంటూ ఒక మాట అన్నాడు. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగి ఉన్నాం. 2 భాగాలను ఒకసారి ఆలోచన చేయండి. తండ్రి యొక్క భాగాలను గమనిస్తూ ఉన్నాం. తండ్రి అంటున్నాడు ఆయన నిమిత్తం మనం ఉన్నాము అంటున్నాడు. ఎవరి నిమిత్తము? తండ్రి నిమిత్తము మనం భూలోకంలో జీవిస్తూ ఉన్నాం. ఆయనే సమస్తమునకు కలిగించిన వాడు, సమస్తమును కలుగజేసిన వాడు ఆయనే. ఆయన నిమిత్తమును భూలోకములో జీవించాలి. ఆయన నిమిత్తమే భూలోకంలో ఉన్నాం అంటూ ఇంకొక మాట అన్న మాట ఏంటంటే, మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా కూడా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగి ఉన్నాం. పైన మాట ఏమన్నాడు? ఆయన నిమిత్తము, తండ్రి నిమిత్తము మనం ఉన్నాం. కొంచెం వ్యత్యాసం కనపడకపోతే అర్థం కాదు. ఆయన నిమిత్తము అంటే తండ్రి సంబోధించిన మాటను బట్టి ఆయన నిమిత్తము మనం ఉన్నాం. క్రీస్తుని సంబోధించిన మాట ఏంటంటే ఆయన ద్వారా ఆయన నిమిత్తము, తండ్రి నిమిత్తము మనం ఉన్నాము భూలోకములో. ఈయన ద్వారా ఏమన్నాడు? మనం కలిగి ఉన్నాం. ఆయన ద్వారా, ఆయన నిమిత్తము, ఆయన ద్వారా మనము కలిగి ఉన్నాం. ఆయన నిమిత్తము, తండ్రి నిమిత్తం మనం ఉన్నాము అంటే ఆయన ఏర్పరచుకున్న వారంగా కనబడుతున్నాం. కుమారుని ద్వారా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కుమారుని ద్వారా
తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు కుమారుని ద్వారా. గమనించండి ఆ మాటలు, కుమారుని ద్వారా ఏర్పరచుకున్నాడు అంటూ ఆయన మన ప్రభు ఏమంటుండంటే, ఆయన ద్వారా అంటే ప్రభు ద్వారా మనం ఏమైనాం? కలిగి ఉన్నాం. అది అక్కడ కనపడే విమోచన కనపడుతుంది. క్రీస్తులో విమోచన చూస్తూ ఉన్నాం. క్రీస్తు ద్వారా తండ్రికి మనము స్వాస్థ్యముగా భూలోకములో ఉన్నాం. కొంత కష్టంగానే ఉంటుంది సంఘం కాబట్టి గమనించాలి, అర్థం చేసుకోవాలి. తండ్రి సమస్తమును నిర్ణయించిన వాడు, ఆయన దేవుడు అంటున్నాడు. మనం చదువుకున్న మాటలో కూడా దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన, అలాగూ అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు సంబోధించిన మాట ఏంది? తండ్రిని సంబోధించిన మాట దేవునికి అవసరమైతే మళ్ళీ చదువుదాం. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. అర్థమవుతుందా? ఆయన సమస్తమును కలిగెను, ఆయన నుండి సమస్తమును కలిగెను అంటున్నాడు. దేవుడు ఒక్కడే, ఆయన ఎవరంట? తండ్రి. అంటే తండ్రికి సంబోధించిన మాట ఏంటంట? దేవుడు అని సంబోధిస్తూ ఉన్నాడు. అలాగైతే 28వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటున్నాడు. దేవుడు తండ్రి సంఘము కొరకు స్వరక్తం ఇచ్చాడా? ఇచ్చాడా? నేను సంబోధించిన మాట దేవుడు అని ఎక్కడ చూశాం, ఆయనకు తండ్రి అని పేరు చూశాం. అయితే దేవుడు అని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. అయితే తండ్రికి దేవుడు అనే మాటను మనం చూశాం. అయితే దేవుడు స్వరక్తం ఇచ్చి సంఘం కొరకు స్వరక్తం ఇచ్చాడా? అమ్మా ఏదొక పక్క కూపండి తలకాయ. ఇచ్చాడా? దేవుడు స్వరక్తం ఇచ్చాడా సంఘం కొరకు? నేను అడిగిన పాయింట్ కరెక్ట్ అవునా కాదా? అంతే, అది కాదు. దేవుడు అక్కడ తండ్రి అని చూశాం అంతే. ఇది దేవుడు అన్న మాట క్రీస్తు కూడా వర్తిస్తూ ఉంది అనేది తెలుసుకోవాలి. అంతేనా? దేవుడు సంఘం కొరకు ప్రాణం పెట్టలేదు. అయితే అక్కడ మాటను సంబోధించిన మాట కొరింథీ పత్రికలో పౌలు ఏం రాస్తున్నాడంటే, తండ్రి ఎవరు అని బయలుపరిచాడు, తండ్రికి మనమేమై ఉన్నామో బయలుపరిచాడు. ప్రభు ఎవరు అని బయలుపరిచాడు, ప్రభుకు మనమేమై ఉన్నామో బయలుపరిచాడు. ఆ రెండు మాటలు తీసి ఇక్కడ సంబోధాన్ని మిళితం చేసి మాట్లాడిన ఒక మాట ఏంటంటే, అక్కడ మాట్లాడిన మాట మరియు మనకు ప్రభు ఒక్కడే అన్నాడు. కొరింథీ పత్రికలో ప్రభువు ఒక్కడే అన్నాడు. తండ్రి ఒక్కడే, ప్రభువు ఒక్కడే. అయితే తండ్రి మన కొరకు ఇక్కడ దేవుడు సంబోధించిన మాట, దేవుడు అన్న మాటకు సంబోధించిన మాట కొంత వ్యత్యాసం కనపడ్డది. ఏంటంటే దేవుడు స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించ అంటే దేవుడికి తండ్రి అని మనం చూసాం. ప్రభు ఒక్కడే అన్నాడు, ప్రభు కూడా ఒక్కడే అన్నాడు. ఇక్కడ ఒక చిన్న మాటను మనం గమనిస్తున్నాం. ఇక్కడ దేవుడు అపొస్తలుల కార్యానికి వచ్చాను. దేవుడు అన్న మాట చిన్న అక్షరాలలో చూడండి, ప్రభువు. దేవునికి పక్కనే మనం ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు ప్రభువు అంటే ఎవరు? కొరింథీ పత్రికలు ఎవరన్నాడు? యేసుక్రీస్తు. అంతే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన. ఒక మాటను గమనిస్తే ఈయనకు కూడా దేవుని పోలికలు ఉన్నాయి. ఎవరికి?
క్రీస్తు. మొన్న మా కుమారుడితో నేను, అంటే మా చిన్నవాడు నమ్ముకలేదు, వాడు కొంత లోకానుసారంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మా ఇద్దరికి కొంచెం డిస్కషన్. క్రీస్తు అన్న మాట నేను మనకి చెప్పిన మాట ఏంటంటే, నేను సింపుల్గా చెప్తాను. డయాని ఒక పవర్ ఉంది, లైట్లో ఒక పవర్ ఉంది, అది దేవుడు. లోకం అంతా కూడా దేవుడు ఉండాడని ఒప్పుకుంటూ ఉన్నాడు. నువ్వు కూడా ఒప్పుకుంటూ ఉన్నావు. దేవుడు ఉండాడా? మీరు ఒప్పుకుంటారా? ఉండాడా లేదా? ఉండాలి. ఎవరైనా పవరు అనేది ఎవరికి తెలియదు, అది ఒక శక్తి, పవర్ అంతే. దానిలో నుండి కాలాన్ని బట్టి ఒక చిన్న పవరు భూమి మీదకి పంపించారు. అదే శరీరాకారంతో ఉన్న క్రీస్తు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పవర్లో నుంచే వచ్చింది. నేను దేవదూతల గురించి మాట్లాడతాను. నేను ధ్యానించినప్పుడు దేవదూతల క్రీస్తు కూడా ఆయనకు దూత అనే యొక్క పోలికను నేను చాలా వరకు సుమారుగా 20 వచనాలు నేను ధ్యానించాను. క్రీస్తు యొక్క భూలోకములో పాత నిబంధనలో క్రీస్తు యొక్క పోలిక దూతకు కూడా ఉన్నది. ఆ పవర్ ఏంటంటే భూలోకానికి వచ్చింది. ఆయన నిర్ణయించిన పని భూలోకములో ఈ పవర్ చేయాలి. ఇది కొంచెం పవర్ బయట దాంట్లో నుంచి అది నెరవేర్చాలి. యేసుక్రీస్తుగా ఆయన మనం పిలువబడుతున్న ఆయన సృష్టిలో లేదా ఆ యొక్క శక్తిలో నుండి కొంతవరకు మనకు ఆయన కార్యము నెరవేర్చుటకు యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పవర్లో నుండి, దేవునిలో నుండి వచ్చినట్టుగా చూస్తున్నాడు. కనుక దేవుని పోలిక క్రీస్తు కూడా ఉంది. ఒక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయము 5 చదువుతారా? పితరులు వీరి వారు శరీరమును బట్టి గమనించండి, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఇశ్రాయేల్లో పుట్టెను. ఈయన క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అంటే క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఎవరంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఆయన సర్వమునకు అధికారిగా ఉన్నాడు. ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రికలో 17. ఆయన అన్నిటికంటే ముందుగా, అంటే పైన మనం 15 నుంచి చదివితే బాగా అర్థమవుతుంది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారము. రోమిలకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? సర్వమునకు అధికారిగా ఉన్నవాడు ఆయనే, సర్వానికి ఆధారము. వాటిని మీకు అర్థమవుతున్నాయా? సర్వమునకు అధికారిగా ఉన్నవాడు ఎవరు? యేసుక్రీస్తు. సర్వమునకు అధికారం అంటే ఇహ పర పాతాళంలో కూడా సర్వమునకు ఎవరికి అధికారం ఉంది? యేసుక్రీస్తుకే. ఎవరు చెప్పడం లేదు, నిద్రపోతున్నారు. యేసుక్రీస్తుకే అధికారం. సర్వాధికారి అయిన దేవుడు అధికారం. ఈ బిల్డింగ్ మీద ఆయనకే అధికారం ఉంది అనుకుందా. సర్వమునకు ఆధారభూతుడు అన్నాడు. ఆధారం అంటే ఆయనే ఆధారభూతుడు. దానికి నిర్మాణకుడు ఆయనే, నెరవేర్చగలిగిన వాడు కూడా ఆయన. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. సర్వానికి అధికారి ఆయనే, సర్వమునకు ఆధారం ఆయనే.
ఆయన తప్పక గతి లేదు అన్నాడు. ఆధారం అంటే అదే కదా, నీవే నాకు ఆధారమయ్యా, నువ్వే నాకు దిక్కయ్యా అన్న మాటలు సంబోధిస్తారు మన తెలుగులో. సర్వమునకు వినపలే మీకు? సర్వమునకు ఆధారభూతుడు చెప్పాలా మీరు? సర్వమునకు ఆధారభూతుడు ఆయన. అటువంటి ఆయన ఇంకొక మాటను యేసుక్రీస్తు గురించి చూస్తున్నాం. దేవుడు అన్న మాటను చూస్తున్నాము. తిమోతికి రాసిన పత్రికలో సంఘము అనే మాటను మనం చూస్తున్నాం. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. చాలా వచనాలు ఉన్నాయి కానీ ఆయన ఈ వచనంతో మనము ముందుకు వెళ్దాం. 5వ వచనం చదవయ్యా. దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. గమనించండి ఈ మాటలు. దేవుడు ఒక్కడే. అక్కడేమన్నాడు? ఆయనే తండ్రి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కుమారుడు కూడా దేవుడే అని సంబోధిస్తూ ఉన్నాడు. కుమారుడు ఆయన సర్వాధికారిగా ఉన్నాడు. కుమారుడు సర్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. సర్వమునకు ఆయన దేవుడుగా ఉన్నాడు. అంటే ఆ భాగాలలో ఉన్న కుమారుని బట్టి మనం గమనిస్తాం. దేవుడు అన్నమాట కుమారునికి కూడా దేవుడు అన్న పోలిక మనం గమనిస్తున్నారా? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. నరావతారిగా భూలోకానికి వచ్చిన వాడు ఆయనే. నాకు ఎబ్రిపతికలు అంటాడు, నాకు ఒక శరీరమును నీవు అమర్చడం అంటే అంతే, తగిలించడం అంతే, ఇంకేం లేదు. ఈ రోబోలు చూసినవా? ఈ చేయి లాగుతాడు, ఆ పక్కన పెడతాడు, ఈ చేయి లాగుతాడు, ఇక్కడ పక్కన పెడతాడు. అవసరమైనప్పుడు ఆ చేయి ఇట్లా దొడుక్కుంటాడు, ఈ చేయి దొడుక్కుంటాడు. ఉరుకుడు అంటే ఉడబుడబుడు ఉరుకుతాడు. ఏంది? అమర్చుకుంటున్నారు. ఒక కుమారునికి ఏం అవసరమో తండ్రి అమరుస్తూ ఉన్నాడు. ఆ యొక్క బలి అర్పించుటకు లేదా ఆ కార్యము చేయుటకై యేసుక్రీస్తు మానవుల కొరకు చేయవలసిన ఆ కార్యము చేయుటకై కుమారునికి ఏమి అవసరమో ఆయన అమర్చాడు. ఒక శరీరముగా క్రీస్తుకు అమర్చాడు. ఆ అమర్చబడిన దేహంలో ఆయన శ్రమలు అనుభవించాలి. ప్రాణానికి బలియాగం, ప్రాణ బలియాగం కూడా చేయాలి. అది అమర్చాడు. దాని నుండే మానవునికి విమోచన కలగాలి అని ఆయన అలాగూ క్రీస్తును ఒక దేహముగా అమర్చాడు. దాని ద్వారానే మానవునికి విమోచన కలగాలని ఆయన అనుకున్నాడు. అలాగే క్రీస్తులో నెరవేర్చాడు. కింద ఒక మాట చదువయ్యట్లాగే, ఈయన అంటే ఎవరు అమ్మా? ఈయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే అందరి కొరకు పాప విమోచన కొరకు, పాప ప్రాయశ్చిత్తము కొరకై ఈయన అమర్చబడిన దేహముతో ఉన్న క్రీస్తు, ఈయన అందరి కొరకు విమోచన కలగాలి అంటే, రక్షణ కలగాలి అంటే తన ప్రాణాన్ని ఆయన బలి చేయవలసిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. కొలస్సీయులకు రాసిన పత్రిక, దానికి సపోర్టుగా కొలస్సీయులకు రాసిన పత్రిక 22 చదువు, మొదటి అధ్యాయం 22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను
నిరపరాధులుగాను నిలువబెట్టుటకు. ఇక్కడి నుంచి చదవండి. ఆయన ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన మాంసయుక్తమైన దేహమందు, అమర్చబడిన దేహమందు, మానవుని యొక్క స్వరూపముగా ఆయన అమర్చిన ఆ దేహమందు మరణము వలన ఇప్పుడు మీతో సమాధానం. దేని ద్వారా? మరణము ద్వారా. ఎవరి కోసం? మనందరి కోసం. పాప జీవితంలో ఉన్న ప్రతి మానవుని కొరకు, అందరి కొరకు ఆ శిలువలో ఆయన మన కొరకై బలి. మన అందరి కొరకు ఆయన మన కొరకై తన శరీరంలో వేదన అనుభవించాడు. మా నిద్ర వస్తుందే? నేను చూస్తున్నా ఎవరెవరు నిద్ర పోయేదాన్ని, ఎవరెవరు వింటున్నారో లేదో నేనైతే బాగా చూస్తాను. అందరి కొరకు ఆయన మరణించాడు. నిద్రపోయే వాళ్ళకు కూడా మరణించాడు. ఈయన వారి కొరకు కూడా ఆయన మరణించాడు. నిర్లక్ష్యంగా ఉన్న వారి కొరకు కూడా ఆయన మరణించాడు. యోహాను రాసిన సువార్తలకు మాట. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో కొంత సువార్తలకు 1వ అధ్యాయము 12వ వచనం చదవయా. తన్ను ఎందరు అంగీకరించురో వారి అందరికీ అనగా తన నామమందు, ఆయన నామమందు, యేసు క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. దేవుని పిల్లలగుటకై. ఎవరి పిల్లలంట? దేవుడంటే కరెక్ట్ రావడం లేదు. దేవుడంటే తండ్రి. కుమారునికి ఆ పేరు కూడా ఉంది. కొంచెం ఇక్కడ భావాలు మారుతాయి కదా. ఎప్పుడు యేసుక్రీస్తు అని మన మైండ్లో ఫిక్స్ అవుతుందట. వినాల, కొంచెం వాక్యం వినాలి. ఇక్కడ అన్న మాట ఏంటంటే, ఏమన్నా చదువుతావా? తన్ను ఎందరంగీకరించున్నారా? తన్ను ఎందరంగీకరించిరో వారికి అందరికి అనగా యేసుక్రీస్తు నామములో విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల కలుగుటకై ఆయన అధికారం అనుగ్రహించునంటున్నాడు. ఎవరి ద్వారా? ఎవరి నామములో? యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలగుటకై. ఆలోచిస్తున్నారా? అది ఇంకా కొంచెం అర్థం కావాలంటే ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం నేనైతే చెప్తున్నా, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కావడం లేదు. 5వ అధ్యాయం 10 చదువుయా. 9 కలిసి ఉన్నాయి పెద్దలు. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడు. గమనించండి, ఇక్కడ నేను మళ్ళా చదువుతున్నా. అదే వచనం ఇక్కడ ఉంది. మేము మళ్ళా అడుగుతాం మిమ్మల్ని, అమ్మా ఇంటున్నారా? నీవు అంటే యేసుక్రీస్తు, నీవు వధించబడి నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను. ఇక్కడ మాట్లాడు, ఇక్కడ కొంచెం ఆగు. ప్రతి ప్రజలోను దేవుని కొరకు. యేసుక్రీస్తు చేసే కార్యాలన్నీ దేవుని కొరకే. మనల్ని ఆయనతో కూడా కలుపుట కొరకే. ఆలోచిస్తున్నామా? యేసుక్రీస్తు భూలోకములో జరిగించిన కార్యాలన్నీ కూడా ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, మనము తండ్రితో ఉన్న సంబంధం పోగొట్టుకున్నాం, దేవునితో ఉన్న సాంగత్యం పోగొట్టుకున్నాం, సహవాసం
ఆయన ద్వారా ఎక్కడ చేరుస్తున్నాడు? తండ్రి సముఖంలో చేరుస్తున్నాడు. ఇప్పుడు అదే మాట ఇక్కడ అంటున్నాడు, ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొన్నాడంట. ఎవరు కొన్నది? మళ్ళా దేవుడు అనేది ఎవరమ్మా? వెనకోళ్ళు అస్సలు ఎండంలే. ఎవరు? యేసుక్రీస్తు ఎవరి కోసం కొన్నాడు? అది రావాల. దేవుని కోసం లేదా తండ్రి కోసం, దేవుని కోసము మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. ఎలా కొన్నాడు? ప్రాణమిచ్చి. మంచిదే. ఒక మాట మనం బైబిల్లో నేర్చుకుంటాం. పేతురు పత్రిక కదా, పేతురు పత్రికయా? మొదటి పేతురు పత్రిక మొదటి 18-19 వచ్చేసి అమూల్యం. గమనించండి, యేసుక్రీస్తు కొన్నాడు అన్నాడు. దేని ద్వారా కొన్నాడు? అమూల్యమైన రక్తము చేత నిర్దోషులుగాను నిష్కలంకులుగాను గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డ. దేని ద్వారా? దేని ద్వారా? మీరు గీరుకుండేదానికే సరిపోతుంది. మీరు చెప్పాలా? ముందున్న వాళ్ళు బెంచ్లలో ముందు ఉంటారంట, వారు ఫస్ట్ క్లాస్లో ఉంటారంట. ఈ బెంచ్లో ఉన్న వాళ్ళంతా లాస్ట్ బెంచ్ అనుకుంటుంది. మీరు చెప్పాలి, వాక్యం వింటున్నారో లేదని యవనస్తులు రావాలి బయటికి. వింటున్నారా? దేని ద్వారా? అమూల్యమైన రక్తము చేత నిన్ను విమోచించాడు, రక్షించాడు. నీ కొరకు తన ప్రాణాన్ని ఆయన దారపోశాడు. సిలువలో ఆయన నీ కొరకై అనుభవించిన శ్రమలు, పాప బంధములో ఉన్న మానవులమైన మన కొరకై ఆయన అనుభవించిన శ్రమలు. అయ్యా అమ్మా, ఉదయకాలం యేసుక్రీస్తు వారు లోకములోనికి వచ్చి మన కొరకై ఆయన ఎన్నో వేదనలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు, తన ప్రాణము కూడా పెట్టాడు. ఎందుకోసం? దేవుని కొరకు బిడ్డలుగా ఉండుటకై. ఆ పాయింట్ మర్చిపో. యేసుక్రీస్తు చేసే కార్యమంతా మనము దేవునికి చేరాలి. మనమందరం కూడా ఆయన ద్వారా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఆయన ద్వారా యాడికి పోవాలా? తండ్రి సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి మనం వెళ్ళాలని లోకములో యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని అప్పగించాడు. శిలువలో ఆయన మన కొరకై తన ప్రాణాన్ని అప్పగించాడు. మన పాప జీవితము తీసివేయండి. మన యొక్క లోక జీవితము, మలినమైన జీవితం, భ్రష్ట జీవితం, పనికిరాని జీవితము కొరకై దేవుడు పడిన పాటలు నీకు గుర్తు రావటం లేదు. నీ పాప జీవితం ఇంకా రోత జీవితం ఇంకా పెట్టుకొని ఉన్నావా? సహోదరి ఆలోచిస్తూ ఉన్నావా? నీ కొరకు ఆయన ఇంత వేదన అనుభవిస్తూ ఉన్నాడు, ఇంత శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టిపోతే నీవు నాశనానికి వెళ్ళు. యుగయుగములు ఆరని అగ్ని తీరని వేదన అనుభవిస్తావా? ఏది కావాలి? జీవితం అలాగే ఉంటుందా? ఇవాళ కూడా మన పెద్దలు చెప్పిన మాట, ఆయన 17 సంవత్సరాల్లోనే నమ్ము. ఇప్పుడు ఒక అవకాశం ఆయన్ను బట్టి 15 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు వద్దు అనుకున్నారు. 15 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, నేను నమ్ముకుంటానని. అందరు నమ్ముకున్న వాళ్ళు వెరీ గుడ్. రేపు దేవుడు వస్తే సంఘము ఎత్తబడు. మీరందరూ నమ్ముకున్నారా? నమ్ముకోలేదా? మేము ఇంకా 14 ఇయర్సే అంటున్నారు ముందున్నారు. ఇంకా 1 సంవత్సరం ఉంది అయ్యా అంటున్నారు. నమ్మకపోతే నరకానికి లేదు, నిత్య నరకానికి.
మనలను దేవుని యొద్దకు తెచ్చుటకై ఆ పవర్లో నుండి కొంత పవర్ భూలోకానికి పంపించాడు. ఆ పవర్కు ఆయన శరీరాన్ని అమర్చాడంట. శరీరాన్ని అమర్చి ఒక వ్యక్తిగా దాన్ని తయారు చేశాడు. ఈయనకు యేసు అని పెట్టమన్నాడు. యేసు అయిపోయి. భూలోకంలో ఒక వ్యక్తిని గుర్తించాలంటే ఏం కావాలా? ఎవరు చెప్పిండ్రు? ఏం కావాలమ్మా? పేరు కావాలా? ఆయన ఫలానాన్ని తెలియాలంటే ఆయనకి ఏం కావాలా? అది ఒక టైటిల్ అంతే. టైటిల్ అంతే. గమనిస్తున్నారా? అక్కడి నుండి ఆయన భూలోకానికి వచ్చాడు. ఎందుకు? చెడిపోయిన మానవులను మళ్ళా ఎక్కడికి చేర్చాలి? దేవుని యొద్దకు చేర్చాలి. చెడిపోయిన మానవుల్ని, బలహీనులైన మానవుల్ని ఎక్కడి దగ్గర చేర్చాలా? దేవుని యొద్దకు చేర్చాలి. అలాగైతే నువ్వు వస్తున్నావా? ఉదయకాలం నువ్వు వచ్చావా? ఇంకా రాలేదా? నీ జీవితం అలాగే ఉందా? ఇంకా నమ్ముట నీకు ఇష్టం లేదా? ఆలోచన చేయి. ఉదయకాలం నమ్మకపోతే నరకము తథ్యం. నీ ఇష్టం. తర్వాత ఇప్పుడు నేను వెళ్తున్నాను అడిగి మన పాఠానికి వెళ్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 20 అధ్యాయం 28 వచ్చింది. ఇప్పుడు చదువుతున్నాను. దేవుడు ఇక్కడ మాట్లాడి సంబోధించిన మాట అంటే కింద అక్షరాలలో ఏముంది? ప్రభువు స్వరక్తమిచ్చి సంపాదించాడు అంట. ఇప్పుడు మనం పేతృపత్రిక చూసామా లేదమ్మా? పేతృపత్రిక చూడలే? చెప్పండి గట్టిగా. ఏదో ఉంది, గిఫ్ట్ కూడా ఉంది కదా, ఇచ్చారు. కొంచెం శక్తి వస్తుంది తర్వాత. దేవుడు స్వరక్తం అంటే ఆయన ఏం చేశాడు? తన రక్తాన్ని ధారపోశాడు. దేవుడు రక్తాన్ని ధారపోసి మనుషులను కొన్నాడంట. దేంతో కొన్నాడు? పేతృపత్రిలో ఏమన్నాడు? అమూల్యమైన రక్తం ఇచ్చి నిన్నేం చేశాడు? ఆయన కొన్నాడు. దేనికోసం కొన్నాడు? దేవుని కొరకు ఒక రాజ్యంగా, దేవుని ప్రజలుగా ఉండుటకై నిన్న యేసుక్రీస్తు వారు ఏం చేశారు? కొన్నాడు. ఆ కొన్నదే ఈ సంఘం. అర్థమైందమ్మా? అంతవరకన్నా అర్థమైందా? దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం ఎవరి కోసం? దేవుని కోసం. ఒక్క మాట చెప్పిన ముందు, దేవుడు ఆయన భూలోకానికి వచ్చాడు, స్వరక్తమిచ్చి సంపాదించాడు, స్వరక్తమిచ్చాడు. మన కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. వెళ్ళిపోతూ నేను మరలా వస్తానని చెప్పి అప్పుడు సంఘము ఏర్పడ్డదా? మీ మనసుకు రావాలని మాట్లాడుతున్నా. అప్పుడు సంఘము ఏర్పడ్డదా? లేదు. ఏర్పడ్డదమ్మా? మొఖాలు కనపడకుంటేంలే, నేను చెప్పుకుంటూ పోతాను. యేసుక్రీస్తు సంఘము కొరకు స్వరక్తాన్ని కార్చాడు. కార్చాడా లేదా? కార్చాడు. అలాగైతే అటువంటి కార్చిన సంఘము ఆయన ఉన్నప్పుడు ఏర్పడ్డదా లేదా? స్వర్గమిచ్చి సంపాదించిన సంఘము అప్పుడు ఏర్పడ్డదా లేదా? లేదు. లేదు, ఏర్పరచబడలేదు. ఎందుకు ఆ మాట అంటే, నేను ఈ కార్యాన్ని ముగించి నేను పరలోకానికి వెళ్తున్నాను, మిమ్మలను అనాథలుగా విడువను. నాకు చదువుకోవాలా? ఎడబెట్టా అడబెట్లే వాళ్ళకి వెళ్ళి చూపిస్తాను. నాకు అన్న కొంచెం కనపడాలి. అభ్యంతరం లేదు కదా మీకు? మనకు అవసరం అదే ఇట్లా పెడితే మీకు అభ్యంతరం లేదు కదా? ఇక్కడ అన్న మాట గమనించండి. టైం అవుతుంది, మేము ముగిస్తాం. ఇక్కడ అన్న మాట ఏంటంటే,
నేను పెట్టుకుంటాను బరా. ఇక్కడ అన్న మాట ఏంటంటే దేవుడు స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘము అప్పుడు ఏర్పడలేదు. ఎందుకంటే ఆ కార్యాన్ని ఆయన జరిగించి వెళ్ళిపోయాడు, కానీ సంఘము ఏర్పడలేదు. అవునా కాదయ్యా? అవును. అయితే ఒక మాట చెప్పాడు ఆయన, నేను వెళ్ళిపోతూ ఉన్నాను, మిమ్మల్ని అనాథలుగా నేనంటే చూపాను. ఇంకా మన సమయాన్ని బట్టి కొంచెం ఇది ముగించాలి, కొంచెం అనుకున్నాను కానీ ముగించేటట్టు కనుక. అలాగైతే నేను వెళ్ళిపోతూ ఉన్నాను, మిమ్మల్ని అనాథలుగా విడవనన్నాడు. ఎవరిని? సంఘం అంటే అప్పుడు సంఘం కాదు, కానీ వెంబడించిన పిల్లలు తన్ను ఎందరు అంగీకరించిన పిల్లలను బట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే మిమ్మల్ని అనాథలుగా విడవు. యేసుక్రీస్తు లేడు కదా. లోక స్వార్థలో అనుకుంటాను 21వ అధ్యాయం, లేదా యోహాను స్వార్థ 21వ అధ్యాయం అనుకుంటాను. చదవను. ఆయన అన్న మాట ఏంటంటే మేము చేపలు పట్టబోతున్నామన్న. చేపలు పట్టబోతున్నాను, నేను కూడా వస్తాను, మేము కూడా చేపలు పట్టడానికి వస్తామని ఆయనతోటి ఉన్న వాళ్ళంతా ఫ్రెండ్స్ అంతా చేపలు పట్టడానికి. యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంది? నేను వెళ్తూ ఉన్నాను. పుస్తక కార్యములు 1వ అధ్యాయంలోనే 2వ అధ్యాయము 1వ అధ్యాయం అంటారు. చూద్దాం. 1వ అధ్యాయం అయ్యా చదవగలరా? 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంత. ఇక్కడ కొంచెం గమనించాలి, నా పాఠానికి వస్తుంది. మీరు యెరూషలేములోను, గమనించండి, యెరూషలేములోను యూదయ సమరయ ఈ 3 దేశాలు కనపడుతున్నాయి మనకి. 4వ మాట ఏమన్నాడు? బూదిగంతముల వరకు అన్నాడు. బూదిగంతముల వరకు అన్నాడు. నేను మళ్ళీ అడుగుతా ఈ మాటలు, ఒకవేళ ఇప్పుడు కాకుండా నా వల్ల వచ్చే నెలలో అడుగుతాయి. యూదయ సమరయ యెరూషలేము 3 పట్టణాలలో స్వార్థ జరగనే చెప్పారు. అలాగైతే 4వ మాట బూదిగంతముల వరకు అన్నాడు. బూదిగంతముల వరకు అన్నప్పుడు వీరిని నేను అనాథలుగా విడువను అన్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు మీరు ఉండండి, శక్తి పొందుతారు మీరు, తర్వాత మీరు సువార్త చేయమని. అయితే పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు దినమున అనగా యేసుక్రీస్తు మరణమై 40 దినములైన తరువాత ఏమొచ్చింది? పరిశుద్ధాత్ముడు భూలోకానికి వచ్చాడు. అంతకు ముందు వారు ఏం చేశారంటే 14వ వచనం చదివారు. అలాగే వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు ఏం చేశారు? వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేశారు. అంతే. అప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు ఇంకా రాలేదు. ప్రభువు యేసుక్రీస్తు కూడా లేదు, ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు. అయితే వీళ్ళు ఏమున్నది? వీళ్ళలో ఏం కనపడుతుంది? ప్రార్థన కనపడుతూ ఉంది. ఎడతెగ కంటే విడువక. ఆ మాట మనం చెప్పగలమా? నేను అందరికి లైట్ పెడుతున్నా, చెప్పగలరా? చెప్పలేము మనం. ఎందుకు? నన్నే అడగండి, నువ్వే రావులేయా అంట. ఎందుకు? తీరా ఇంటికి వచ్చేటప్పుడు అది అడిగి పోవాలా అంటారు. మేము డ్రైవర్లం కదా, అడిగి పోవాలంటే పోవాలా వద్దా? నేను రాను అంటే వచ్చి రేపు నుంచి రాగాకు అంటాడు. అంతే అడుంది. అలాగైతే సమయం అనక అసమయం అనక వాళ్ళు ఏం చేశారు? ఎడతెగక వారు ప్రార్థన చేస్తూ వారు కూడారు. ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు ఆయన భూలోకానికి దిగాడు. పరిశుద్ధాత్ముడు వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు అని పాత నిబంధన. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పోయాడు?
అది చేయడా? ఎక్కడ ఉన్నాడు? నమ్మిన పిల్లలతోనే ఉన్నాడు. భూలోకంలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. ఈ వాక్యము ద్వారా నిన్ను ఒప్పింపజేస్తున్నాడా? పాపంలో నీవు నీ పాప జీవితంలో ఉన్నావని నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? పాపాన్ని గురించి నీవు ఒప్పించబడలేదు అంటే పరిశుద్ధాత్మకు నీవు దూరంగా ఉన్నావని దాని అర్థం. ఒప్పించబడిన యొక్క జీవితాన్ని బట్టి ఆలోచించాలి. పరిశుద్ధాత్ముడు ఎందుకు వస్తున్నాడంటే పాపాన్ని గురించి ప్రతి మానవుని ఒప్పించేది పరిశుద్ధాత్ముడు. నేను చెప్తే ఇంతమంది చేతులు ఎత్తారయ్యా అన్నాడు. ఎంతమంది? ఇంతమంది చేతులు ఎత్తారంట. ఎవరు చెప్తేమా? నేను చెప్తే, కొన్నేళ్ళు చెప్తే ఇంతమంది చేతులు ఎత్తారంట. ఎవరు ఒప్పించాలా? పరిశుద్ధాత్ముడు ఒప్పించాలి. నేను ఒక మాట చెప్పానా? సరే పాట మట్టించుదాం. నేను ఒక మాట చెప్పానా? సభలలో చేయెత్తుతారు. ఎత్తుతారా లేదయ్యా? సభలలో చేయెత్తుతారా లేదా? సభలోనే వాళ్ళు తీర్మానం చేశారా? వాళ్ళు ఒప్పించబడ్డారా? సభలోనే వారు ఒప్పించబడ్డారా? ఒప్పించబడలేదు. నాకు తెలిసినట్టుగా సభలో వారు ఒప్పించబడలేదు. సంఘములో వారు పెరుగుతూ ఉన్నారు. సంఘములో పెరుగుతూ ఉన్నారు. సంఘములో ఏబిసిడీలు నేర్చుకుంటున్నారు. పెరుగుతూ ఉన్నారు. సంఘములు చేయొత్తమంటే నేను ఎత్తానంటారు. ఎందుకో? మీటింగులే రావాలా? ఈ తీర్మానం ఏముంది? మీటింగులే రావాలా? నేర్చుకున్నది ఎక్కడ? సంఘంలో. సంఘములు చేయొత్తమంటే అంటారు. ఎందుకో? ఇది అందరి పెద్దది సభ కాదు. ఇదేదో 10 మంది కూర్చున్నారు. అవునా? సభలో చేయెత్తారు అంటే ఫౌండేషన్ ఎక్కడ? సంఘములోనే ఫౌండేషన్. ఒక విశ్వాసిగా నీవు తీర్మానం చేయాలి అంటే ఎక్కడ పెరుగుతున్నావు? యేసుక్రీస్తుని ఎవరైనా నువ్వు తెలుసుకుంటున్నావు? నీ రక్షకుడిని సంఘములో తెలుసుకుంటున్నావు. కాబట్టి సంఘములోనే నీవు తీర్మానం చేస్తూ మీటింగుల కోసం కాదు. సంఘంలో ఎత్తితే నీకు ఎంత ఘనత, సంఘానికి ఎంత విలువ. ఆ వచ్చిన సేవకుడు అంటాడు, 10 మంది చేతులు ఎత్తారయ్యా. నేను వాక్యం చెప్తాను. అవునా? 10 మంది ఎక్కడ ఉన్నారు? సంఘంలో ఉన్నారు. సరే, సంఘానికి మనం ఆలోచన చేస్తే వారు మేడగదిలో కూర్చొని ఉన్నప్పుడు వారు పరిశుద్ధాత్ముడు భూలోకమునకు వచ్చినప్పుడు చూస్తున్నారు. పరిశుద్ధాత్ముడు భూలోకానికి వచ్చిన తర్వాత అప్పుడు అక్కడ ఆ పేతురు బోధించినట్టుగా మనం చూస్తాం. చూడండి, 40వ అధ్యాయం 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. అసలు రక్షణ అంటే ఏంది? వేరై జీవించడమే. తెల్లటి బట్టలు వేసుకుంటే, కొన్ని బైబిల్ సంకలం పెట్టుకొని పోతా ఉంటే మారినట్ట. బ్రతుకు మారాలి. బ్రతుకు మారకుండా, మనసు మారకుండా నీవేమి చేసినా కూడా పరలోకానికి వెళ్ళలేవు. మనసు మారాలి. ఒక మాటను గమనిద్దామా? రక్షణ ఉందా? తీర్మానం ఉందా? అది ఎట్ట చెప్తారా? నేను అట్ట భయపడ్డాను వల్ల. ఏది ముందు? తీర్మానం ముందు. తీర్మానం చేసిన తర్వాత రక్షణ నీకు. పరిశుద్ధాత్ముడు బాప్తిసం తీసుకున్న తర్వాత వస్తాడా?
రక్షించబడిన తర్వాత, అంటే రక్షణ అంటే తీర్మానం తీసుకున్నప్పుడు వస్తారు. కరెక్ట్గా పాయింట్ చెప్తున్నా, మీరు ఏం కదలడంలే. ఇంకా గట్టి కష్టమంటారా? తీర్మానం చేసినప్పుడే పరిశుద్ధాత్ముడు వస్తారు. మరి బాప్తిసం ఎందుకు? కొంత తెలుస్తుందో లేదన్నట్టుగా కొన్ని ప్రశ్నలు అంతే. బాప్తిసం ఎందుకు? వినపడ్డంలే, బహిరంగంగా ఒప్పుకుండా మంచిది. బాప్తిసం ఎందుకు? ఇంకా కొంచెం సంఘముతో సహవాసం కలిగి ఉండడం. సంఘం అంటే బల్ల, క్రీస్తులో సహవాసము కలిగి ఉండుటకు బాప్తిసం అవసరం. అప్పుడు పరిశుద్ధాత్ముడు కాదు. నువ్వు తీర్మానము చేసినప్పుడు. ఇంకొక మాట తీసుకొస్తాను నేను మళ్ళా, అట్లా కూడా మళ్ళీ ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చాడా లేదా? అట్లాగైతే మేము పరిశుద్ధాత్మలు మేము రావాలంటే మేమేం చేయాలా? బాప్తిసం తీసుకోవాలా? రైట్, మంచిది. ఇంకొక మాట కూడా అడుగుతాను, కొంచెం అర్థమయ్యేదానికని. యేసుక్రీస్తు ఎప్పుడు తీర్మానం చేశాడు? ఆయన తీర్మానం చేయాల్సిన అవసరం లేదు, అంతే అడుండేది. ఆయనకు అవసరత లేదు, నీకు నువ్వు అవసరతను బట్టి యేసుక్రీస్తు వారు తీర్మానం లేదు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ ముందుగా రాలి. అర్థమవుతుందే లేదా? పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి వచ్చినప్పుడు పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి నిన్ను ఒప్పింపజేసి క్రమపరుస్తూ ఉంటాడు. దేనికోసం? బాప్తిసం కొరకు నేను ఏం చేస్తాడు? సిద్ధపరుస్తూ ఉంటాడు, క్రమపరుస్తూ ఉంటాడు. ఎందుకు గ్యాప్ ఇస్తారు? నేను ఇప్పుడే తీర్మానం చేసినాడే రేపు ఉంచండి రా అంటారు. అదే సంఘము పరిశీలించాలి. తీర్మానం చేసినట్టు పెద్దలకు తెలియాలి, సంఘము తీర్మానం చేయాలి. అతని నడవడిక, అతని ప్రవర్తన సంఘం పెద్దలు గమనిస్తూ ఉంటారు. అది సంఘం అంటే ఊరికి వచ్చింది కాదు. సంఘ పెద్దలు గమనించి అతనికి బాప్తిసం అవసరమని అతని పరిశీలించి అతనితో ఒప్పించి అతనిని బాప్తిసానికి తీసుకెళ్తారు. తీర్మానము లేకుండా బాప్తిసం జరగదు. తీర్మానం లేకుండా రక్షణ రాదు. సంఘ సహవాసం అవసరమైతే తప్పనిసరిగా ఈ కార్యాలు చేయాలి. సంఘము అన్న మాట మనం గమనిస్తున్నాం. సంఘము అంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అంటే క్రీస్తు సంఘం. ఎవరి కోసం? ఈ 2 పాయింట్లు నేను చెప్తున్నాను. ఎవరి కోసం? దేవునికి మనల్ని పిల్లలుగా ఉండుటకై, ఆయన రాజ్యముగా ఉండుటకై, ఆయన మహిమలో ఉండుటకై యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన వైపు మనల్ని మరలుస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే పాపంతో ఉన్నట్టేనా? కాదు. నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, నీ కొరకు ప్రాణం పెడుతూ ఉన్నాడు, నిన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని అప్పగించాడు. నిన్ను ఆయన యొద్దకు తెచ్చుటకై ఆయన సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన ప్రతి మానవుని లేదా ప్రతి విశ్వాసిని సంఘముగా కూర్చుటకై పరిశుద్ధాత్ముడు కార్యము జరిగింది. పెంతెకోస్తు అయిన తర్వాత మాట చదివామయ్య మనము